హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు మెజర్మెంట్స్తో సహా ఎలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. చూసారు కదా, హ్యాండ్స్కి ఇలాగా బార్డర్ వచ్చింది. ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది, అలాగే ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది. ఇది లైనింగ్. ఈ లైనింగ్ బాగా తడిపేసి ఆరబెట్టుకున్న ఐరన్ చేసుకున్న లైనింగ్. ఇది లైనింగ్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఎడ్జెస్ అనేవి ఇటువైపు వచ్చాయి. ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేటట్టు వేసుకోవాలి. ఇలాగా అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి మెజర్మెంట్ చేయడం కోసమని లైనింగ్ని వేసుకోవాలి. ఇది తడపడం వల్ల ఏంటంటే కొంచెం పీసు కరెక్ట్గా ఉండదు, ఎగుడు దిగుడులాగా ఉంటుంది. ఎక్కువ తక్కువలాగా అది సమానంగా ఉండేటట్టు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ మెజర్మెంట్ చేసాను. ఇది దేనికోసం అంటే కింద నడుం బెల్ట్ మనం జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసమని. ఇప్పుడు బాడీ పొడవు చూసుకోవాలి. అది మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చూసుకొని చేసుకోవాలి. మన ఇష్ట ప్రకారం చేయకూడదు. కస్టమర్కి ఎంత కావాలనేది మనం చూసుకొని చెయ్యాలి. నేను ఆల్రెడీ చూసాను, దానికోసమని 13.5 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 13.5. అలాగే నెక్ వచ్చేసి 2.35. భుజాల కోసమని 2.5. నెక్ దగ్గర ఏంటంటే 3 ఇంచీలు అనుకోండి, మరి బ్రాడ్గా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ నేను 2.35 తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ చూడాలి. దానికోసమని మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని మనం నడుం దగ్గర నుంచి, ఈ నడుం దగ్గర కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు ఉంది కదా, ఇక్కడ వరకు మనం ఇలా పట్టుకొని చూసినట్లయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నెక్ కింద ఎంతైతే ఉందో అది కూడా మనం మెజర్మెంట్తో బ్లౌజ్తో చూసుకోవాలి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది సమానంగా ఇలా సగానికి చేసి ఇలా పట్టుకొని ఈ సెంటర్ నుంచి మనం ఇలా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది కరెక్ట్గా. మూడున్నర ఇంచీలు వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇక్కడ మనం 2.35 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.35 తీసుకోవాలి. ఇలాగా ఒక లైన్ తీసేసుకొని ఇది కూడా ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ కోసమని ఇది బ్యాక్ పార్ట్ కదా, 1.5 ఇంచీల దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇలా ఒక రౌండ్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ చంక ఎంత ఉందనేది తెలియాలంటే ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఇది పట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ వైపు ఈ భుజాల దగ్గర కుట్టు అయితే ఏదో ఉందో అక్కడి నుంచి ఇక్కడ ఈ కుట్లు ఉన్నాయి కదా, ఇక్కడ వరకు మనం పట్టుకొని చూసినట్లయితే మనకి 7 ఇంచీలు వచ్చింది. 7 ఇంచీలు టేప్ ఇలా వేసుకొని 7 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి
8 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కూడా 8 ఇంచులు ఉండేటట్టు ఒక డాట్ పెట్టేసుకొని ఖర్చుల కోసమని 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు. ఇప్పుడు ఈ నెక్ మనం డిజైన్ చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మనకు నచ్చిన మోడల్ నెక్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఈ జాయింట్ దగ్గర చిన్న కటింగ్ ఇవ్వాలి. ఈ బ్యాక్ పార్ట్కి కూడా ఈ డిజైన్ అనేది కట్ చేసేది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దీనికోసమని 1/2 ఇంచ్ ఖర్చుల కోసమని లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మనం కట్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఆ 1/2 ఇంచ్ కూడా డ్రాయింగ్ తీసుకొని మెడ కోసమని ఇలాగ 2 ముప్పావు దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ నేను బోట్ నెక్ కాదు కదా స్టిచ్ చేస్తుంది, అందుకని రౌండ్ నెక్ కాబట్టి దానికోసమని 6.5 ఇంచీలు డౌన్ కోసమని తీసుకున్నాను. ఇక్కడ మూడు 3/4 ఇంచీలు, కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 4 ఇంచులు తీసుకోవాలి ఈ గ్యాప్ అనేది. అలాగే ఇలా కూడా ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచీలు. కింద ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్కి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు చూస్తుంది, దానికోసమని చంకరం ఉండి మనకి 1 ఇంచే రావాలి. బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దానికోసమని మనం పాదం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారంగా డ్రాయింగ్ గీసుకోవాలి. ఆ పాదం ఖర్చు వదిలేసుకొని డ్రాయింగ్ గీసుకొని ఇప్పుడు 1 ఇంచ్ మనం డ్రాయింగ్ చేసుకొని దీన్ని రౌండ్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఈ డాట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని
ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాగా లోపలికి కట్ చేశాను కదా, ఎందుకోసం అంటే మనకి భుజాలు జారకుండా ఉండడం కోసమని ఇలా ఎక్స్ట్రాగా కొంచెం ఒక పావు ఇంచు లోపలికి ఉండేటట్టు కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు భుజాలు అనేవి అస్సలు జారకుండా వస్తాయి అన్నమాట. ఈ టిప్ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. సేమ్ యాస్టీజ్గా ఈ చేతితో మనం ఇలా ప్రెస్ చేస్తే సేమ్ అదే మార్క్ ఇక్కడ పడుతుంది కదా, దీని ప్రకారంగా మనం ఇటువైపు కూడా డ్రాయింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా ఈ కటింగ్ అనేది ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇలాగ 2 మడతలు వచ్చేటట్టు వేసుకోవాలి. ఇక్కడ 2 చేతులు ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనకి 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసమని ఉంచుకోవాలి. 1/2 ఇంచు దగ్గర ఒక లైన్ గీసేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత చూసుకొని మనం మెజర్మెంట్ చేసుకోవాలి. 4 ఇంచీలు వచ్చింది పొడవు వచ్చేసి 4 ఇంచీలు. అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచీలు, 5.75 ఇంచీలు హ్యాండ్ రౌండ్ వచ్చింది. 4 ఇంచీలు పొడవు, 5.75 ఇంచీలు హ్యాండ్ రౌండ్, అలాగే 2 ఇంచీలు హ్యాండ్ చంక పొడవు వచ్చేసి 2 ఇంచీలు. అలాగే ఇక్కడ మనం 5.75కి వచ్చేసరికి ఇక్కడ 6.75 మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెజర్మెంట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక లైన్ ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచీలు ఖర్చుల కోసమని 2 ఇంచీలు ఎక్స్ట్రా డ్రా చేసుకొని దీన్ని కూడా మెజర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఒక డాట్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ నుంచి ఈ డాట్కి రౌండ్గా సర్కిల్ గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాదం కలిసి చుచ్చుకొని కట్ చేసుకోవాలి. అలాగే 2 పార్ట్స్ తీసుకొని ఫ్రంట్కి కదా మనం లోత్ తీసుకోవాలి. దానికోసమని 1/2 ఇంచ్ లోత్ తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని ఈ డాట్ నుంచి ఈ డాట్కి లైన్ కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాం కదా, బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి.